చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక ఇంటికి ఒక గెస్ట్ రాగానే ఎరా వెళ్ళి ఒక రకరకాల కూల్ డ్రింక్ తీసుకురమ్మంటాం. అంటే ఆ కూల్ డ్రింక్లో ఏముంటుంది అంటే మళ్ళీ ఇందాక నేను చెప్పినటువంటి రసాయనాలే ఉంటాయి. దానికి ప్రత్యామ్నాయంగా మనం తయారు చేసిందే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ యొక్క డ్రింక్స్ అండి. దీనిలో మీకు శీతల్ ధార అని ఒక దానికి పేరు పెట్టడం జరిగింది. ఇంకోటి శీతల్ అమృతం అన్నాం. శీతల్ అంటే కనుక శీతల్ మాత అంటారు బీహార్లో. ఆ యొక్క గాడ్ అనే దానిలో కూడా పెట్టాము. ప్లస్ బాడీ కూలెంట్గా కూడా పనిచేస్తుందండి. దీంట్లో మన ఇంగ్రీడియంట్స్ చూస్తే ఈ శీతల్ ధారలో మనము బిల్వం అంటారు కదా, బిల్వము మనకు శివుడికి పెడతామంటారు. అలాంటి బిల్వ పండు, అదేవిధంగా తాటి బెల్లము, అలాగే దీంట్లో మనకి అశ్వగంధ, ఏవైతే ఆయుర్వేదిక్ మూలిక ఉంటే వాటిని ఇన్ఫ్యూజ్ చేసాము. మామూలుగా మనకు కనిపించే కూల్ డ్రింక్లో ఏంటంటే మీకు షుగర్ బేస్డ్ ఉంటాయి, బట్ ఇవన్నీ కూడా తాటి బెల్లంతో తయారవుతుంది. ఇది క్యాన్సర్ యొక్క మన ప్రాబల్యాన్ని క్యాన్సర్ వచ్చే దాన్ని తగ్గిస్తుంది ఇది. అదే ఈ విధంగా శీతల అమృతం పరంగా తీసుకుంటే కనుక ఇది నన్నారి అండి. మనకి కర్నూలు కానీ అనంతపూర్లో మీరు వెళ్తే అక్కడ చెంచులు అంతకుముందు కలెక్ట్ చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. అటువంటి నన్నారి వేరేతో తయారు చేసిన డ్రింక్ అనమాట. ఇక్కడ షుగర్ లేకపోవడం మెయిన్. ఇది కిడ్నీ కానీ యూట్రస్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి వాటిని నేచురల్ సొల్యూషన్గా ఇచ్చే ఒక ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఇప్పటి నుంచి కూల్ డ్రింక్కి బదులుగా కూల్ డ్రింక్ మానేయండి, మన దేశీవాలి స్వదేశీ అంటారు కదా, అటువంటి కూల్ డ్రింక్స్ని మీకు తీసుకోవాలి అనే ఉద్దేశంలో ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఇది కూడా కంప్లీట్ హార్టికల్చర్ ప్రోడక్ట్ అంటారు కదా, అటువంటి ఒక విషయం అనమాట.